హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అంతా కొన్ని సెకండ్లలో జరిగిపోయింది. నా చుట్టుపక్కల ఉన్న వారందరూ చనిపోతున్నారు. నేను ఎలా తప్పించుకోగలిగానో తెలియట్లేదు. దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారి భయంకర అనుభవాలు చెబుతున్న మాటలివి. ఒక ప్రమాదం నుండి తేరుకోక ముందే మరో ప్రమాదం దేశాన్ని కలవరపెడుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చోటు చేసుకుంటున్న ప్రమాదాలన్నీ ఒళ్ళు జలధరింపజేసే భయానక ఘటనలే. ఆ పెను విషాదాలు గుండెలను నలిపేస్తున్నాయి. మహారాష్ట్ర రైలు ప్రమాదం, మహాకుంభమేళాలో వరుస తొక్కిసలాటలతో ప్రారంభమైన ఈ ఏడాది విషాదాలను నింపుతూనే ఉంది. వీటన్నింటికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వని ప్రభుత్వాలది, ప్రైవేటు సంస్థలది నిర్లక్ష్యం. కేవలం సంపాదన యావ తప్ప సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేనితనం ఈ ప్రమాదాలన్నింటిలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. జాతి ప్రతిష్టకు ప్రతీకగా 50 ఏళ్ల పాటు విశేష సేవలందించిన ఎయిర్ ఇండియా అసమర్థ రాజకీయాలకు బలయింది. ఎయిర్ ఇండియాను ప్రైవేటుకు కట్టబెట్టి ప్రజల ప్రాణాలను గాల్లో దీపాలు చేసింది మోడీ సర్కార్. అసలు ఎయిర్ ఇండియా ప్రమాదంలో అసూలు బాసిన వారి సంఖ్య ఇప్పటికీ అంతుబట్టడం లేదు. చార్ధామ్ యాత్ర మార్గంలో ఇటీవల కాలంలో హెలికాప్టర్ల ప్రమాదాలు, అత్యవసర ల్యాండింగ్ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 7గురు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాదిలో ఇక్కడే ఇది 5వ హెలికాప్టర్ ప్రమాదం. అయినా వీటి నుంచి పాఠాలు నేర్వకపోగా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించలేదు. దీన్ని బట్టి ప్రజల ప్రాణాల పట్ల పాలకులకు ఎంత చులకన భావన ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాల్లోనూ ప్రాణాలు విడిచే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. దానికి తోడు విద్యుత్ సంస్థ నిర్లక్ష్యంతో రోడ్లపై తీగలు కూడా తెగిపడి ప్రాణాలు తీస్తున్నాయి. అత్యవసర సేవల పేరుతో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోడ్ కాంగ్రెస్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిగా రైట్ ఆఫ్ వే తీసుకుంటూ లైన్లను వేసిన ఫలితంగా తరచూ విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదవశాత్తు ఎక్కడైనా తీగలు తెగబడితే లైన్లు ట్రిప్ అయి సరఫరా ఆగిపోవాలి. కానీ బ్రేకర్లు పనిచేయక విద్యుత్తు ప్రసరిస్తోంది. శనివారం అర్ధరాత్రి రాష్ట్ర రాజధాని నగరంలో నడి రోడ్డుపై 33 kV విద్యుత్తు తీగ తెగి అక్కడే నిద్రిస్తున్న యాచకులపై పడటంతో వారు సజీవ దహనమయ్యారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరట్లలో వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో భారీ విగ్రహాలను మరో చోటుకు తరలిస్తున్న క్రమంలో విగ్రహానికి 33 kV విద్యుత్తు తీగ తగిలి 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొన్నటికి మొన్న చార్మినార్ దగ్గర జరిగిన విద్యుత్తు ప్రమాదంలో 26 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా విద్యుత్ శాఖ తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. తత్ఫలితమే ఈ వరుస ప్రమాదాలు. కుంభమేళాకు వెళ్ళకపోతే మానవ జీవితం దండగా అన్న స్థాయికి ఫోబియాను ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం, యోగి సర్కార్ కల్పించాయి. గోడీ మీడియాతో పాటు సంఘ్ పరివారం సైతం రెచ్చిపోయింది. వరుస తొక్కిసలాటలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రమాదకర స్థాయికి చేరిన నీటి, గాలి కాలుష్యం, ఇలా అన్నింటినీ గమనిస్తే ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి లవశేష మాత్రం కూడా బాధ్యత పట్టలేనితనం మన ప్రభుత్వాల్లో స్పష్టమవుతోంది. ఆదివారం బాసరలో గోదావరి పుణ్య స్నానాలకు వెళ్లిన 5గురు ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనలో 6గురు జలసమాధయ్యారు. యాత్రికుల ప్రాణాలను హరించిన అన్ని దుర్ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో యాత్రికులకు కాస్తంత భరోసా సిద్ధిస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు జరిగి రోజులు, నెలలు గడుస్తున్నా డబుల్ ఇంజిన్ సర్కార్ విచారణ చేపట్టకుండా తనతో ముగిసినట్టుగా చేతులు దులుపుకుంటోంది. ప్రపంచంలోని మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 11% మన దగ్గరే చోటు చేసుకుంటున్నాయి. దేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే వాటిలో 1.5 మంది మరణిస్తున్నట్టు ఓ అంచనా. అయినా వీటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్న సోయటు ప్రభుత్వాలకు గానీ, వేలకు వేలు ప్రయాణ ఛార్జీలు వసూళ్లు చేసే ప్రైవేటు సంస్థలకు గానీ లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాల తర్వాత పరామర్శలకు, పరిహారాల ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరిని వీడాలి. ప్రమాదాలు ఊహిస్తామా, కలగంటామా అన్న బాధ్యత లేని వాదనలకు తావు లేకుండా ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో అన్ని ఏర్పాట్లు చేసి అడుగడుగునా ప్రజలను కనిపెట్టుకోవాలి.